మరి నిన్న మొన్న మీ పత్రికల్లో కూడా చూసాం, దాదాపుగా ఉమ్మడి ఖమ్మం డీసీసీబీ పరిధిలో 1,00,000 మంది రైతులకు రుణమాఫీ వర్తిస్తలేదని చెప్తా ఉన్నారు. అదే మాదిరిగా ఉమ్మడి మెదక్ డీసీసీబీ పరిధిలో 23,000 మందికి, అదే మాదిరిగా మహబూబ్ నగర్ సొంత జిల్లాలో కూడా 31,000 మందికి రైతులకు ఈ రుణమాఫీ రాలేదు, వర్తించలేదు అని చెప్పడం వెనుక ఇది సిగ్గుచేటు. మరి అధికారులు కనుక్కుంటే మాకు సంబంధం లేదు, ఇది హైదరాబాద్ నుంచి వచ్చిన డేటా ప్రకారం మేము చేస్తా ఉన్నాము, ఈ డేటా మొత్తం హైదరాబాద్ నుంచే వచ్చింది, మా దగ్గర ఇలాంటి డేటా లేదు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారంటే, మీరు హైదరాబాద్ లో ఉన్నటువంటి డేటా ఏందో, ఏ ప్రతిపాదిక మీద ఈ హైదరాబాద్ లో డేటా తయారైందో, ఎవరు తయారు చేశారో, దానికి ఉన్నటువంటి ఆధారాలు ఏంది అనేది కూడా మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు, ఈ రకంగా ఇష్టానుసారంగా మాకు తోచింది చేస్తాం, మాకు నచ్చింది చేస్తాం, మనం ఇష్టానుసారంగా మీరు జేబులో నుంచి డబ్బులు ఇవ్వడం లేదు. ప్రభుత్వ ధనాన్ని మీరు ఖర్చు పెడతా ఉన్నారు, ప్రభుత్వ ఖజానా నుంచి మీరు ఖర్చు పెడతా ఉన్నారు. కాబట్టి మీరు ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుంటే ఇది మరి ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా మీరు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ప్రతి రైతుకి మీరు ఇవ్వాల్సినటువంటి, ప్రతి రైతుకు కూడా ఇవ్వాల్సిన బాధ్యత మేము ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో అసెంబ్లీ ముట్టడి చేస్తాం, భారతీయ జనతా పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు వెంటనే దీని మీద స్పందించి వెంటనే మరి కరెక్షన్ చేసి రైతాంగం అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా, అందరికీ మరి రైతు రుణమాఫీ వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకుంటారా? లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన చేసి అవసరమైతే అసెంబ్లీ ముట్టడికి, సెక్రటరియట్ ముట్టడికి కూడా మేము పిలుపు ఇవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త అని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు ఒకవైపు గతంలో ఇచ్చినటువంటి రైతు భరోసా ఎన్నికల సమయంలో దాన్ని మరి ఎలక్షన్ కమిషన్ ఆపితే ఆ డబ్బులు మొన్నటి వరకు వచ్చిండ్రు. దాదాపు 6 నెలల నుంచి అప్పేటప్పుడు మీరు పంచుతా ఉన్నారు తప్ప, కొత్తగా మళ్ళీ సీజన్ వచ్చింది, కొత్తగా మళ్ళీ పంటలు వేసుకునేటువంటి రైతాంగానికి పెట్టుబడి అవసరం ఉన్నది. ఇప్పటి వరకు దాని మీద రైతు భరోసా మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఒక్క రూపాయి కూడా రైతు భరోసాకి మీరు డబ్బులు ఇవ్వడానికి ఇప్పటివరకు ప్రణాళిక ఏర్పాటు చేసుకోలేదు. దాని విషయంలో అసెంబ్లీలో మాట్లాడుతూ అంటారు, మాట్లాడేది ఏమున్నది? ఆల్రెడీ డాటా ఉన్నది, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పూర్తి డాటా ఉన్నది, గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రైతుల లిస్ట్ ఉన్నది. మీరు ఆ రోజు వాళ్ళు 10,000 రూపాయలు ఇచ్చింది, మీరు 15,000 ఇస్తామన్నారు. మీరు 15,000 కాడికి డబ్బులు డిపాజిట్ చేయండి, మీరు బడ్జెట్ అలొకేట్ చేయండి. మీరు ఒక్క రూపాయి డబ్బులు అలొకేట్ చేయకుండా టైం పాస్ చేసుకుంటూ ఈ రోజు మేము ఇస్తామని చెప్తే ఎక్కడి నుంచి ఇస్తారు? మీరు బడ్జెట్ అలొకేషన్ చేయకుండా మీరు డబ్బులు ఇస్తారంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఎక్కడికి వెళ్ళి ఇస్తారు? మీరు ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు, ఇన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా రైతు భరోసాని ఈసారి ఈ సీజన్కి ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం. దాని విషయం ఎట్లయితే మేము అసెంబ్లీలో చర్చిస్తామంటున్నారో, మరి రుణమాఫీ అంశంలో కూడా మీరు చర్చించి, రుణమాఫీ అంశంలో కూడా మరి ఆ కండిషన్స్ ఏందో మాతో అందరితో మాట్లాడుంటే బాగుండేది. అన్ని పక్షాల రాజకీయ పక్షాలను మీటింగ్ ఏర్పాటు చేస్తే ఉండేది, ప్రతిపక్షాలతో చర్చిస్తే బాగుండేది. మీరు ఎవరితోటి మాట్లాడకుండా ఇష్టానుసారంగా మీరు నిర్ణయాలు తీసుకున్నారు కదా. మరి రుణమాఫీ అంశంలో మీరు ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకొని మీరు ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో, మరి రైతు భరోసా విషయంలో ఎందుకు మరి అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పి అంటున్నారు? అంటే దాన్ని 2 ఎకరాలకు 3 ఎకరాలకు 5 ఎకరాలకు కుదించాలని, దాన్ని అసెంబ్లీలో చర్చించినట్టుగా చేసి ఇష్టానుసారంగా బిల్లు పాస్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది అన్యాయం కాదా? ఇది రైతులను మోసం చేసుడు కాదా? పూర్తి డాటా మీద పెట్టుకొని కూడా ఈ రోజు రైతులకు రుణమాఫీ చేయకుండా ఏ రకంగా మోసం చేసిర్రు, రైతు భరోసా పేరు మీద కూడా అదే మాదిరిగా మీరు మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది రైతాంగాన్ని పూర్తిగా పచ్చిగా ద్రోహం చేయడం తప్ప ఒకటి కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఏడాదికి 10,000 చొప్పున ఇవ్వాల్సినటువంటి ఆ రైతు భరోసా 15,000 చేస్తా అని చెప్తే నిజంగానే ప్రజలు నమ్మిండ్రు. నీకు ఓటు వేసిన తర్వాత, నువ్వు గద్దెనెక్కిన తర్వాత మరి మోసం చేయడం ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాను. మరి ముఖ్యంగా మేనిఫెస్టోలో పెట్టిన షరతులు ఈరోజు మరి ఇంప్లిమెంట్ చేసే సమయంలో షరతులు మరి తెర ముందుకు వస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఏదో కంపెనీలు కదా అన్ని ఫ్రీ అని చెప్పి అన్ని ఆఫర్లు ఇచ్చేసి స్టార్ పెట్టి కండిషన్స్ అప్లై అన్నట్టుగా మీరు కూడా ఈరోజు మేనిఫెస్టో అన్ని ఫ్రీ అని పెట్టేసి ఈరోజు కొత్తగా కండిషన్లు పెడుతున్నారంటే మీరు కార్పొరేట్ కంపెనీలను ఫాలో చేస్తూ, కార్పొరేట్ కంపెనీలు ఏ రకంగా ప్రజల్ని మోసం చేస్తుందో ప్రభుత్వం కూడా అదే మాదిరిగా ప్రజల్ని మోసం చేస్తున్నది. ప్రజలు అన్యాయం చేస్తూ ఉన్నమాట. వాస్తవం కాదా? మీరు పూర్తిగా ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక ప్రభుత్వము. ఇది ప్రజా పాలన కాదు, ఇది ప్రజా వ్యతిరేక పాలన. ఇది ప్రజా వ్యతిరేక పాలన మాత్రమే నడుస్తూ ఉంది, రైతు వ్యతిరేక పాలన మాత్రమే నడుస్తూ ఉన్నది, యువత వ్యతిరేక పాలన నడుస్తూ ఉంది, నిరుద్యోగ వ్యతిరేక పాలన నడుస్తూ ఉన్నది. ఈరోజు కేవలం మీరందరూ కూడా అవినీతి సొమ్ము చేసుకోవడం, అరాచకాలు చేసుకోవడం,
మరి ఈరోజు ప్రజానికాన్ని మోసం చేయడం, ఏ రకంగా దోచుకోవడం అనే ఆలోచన మాత్రమే ఈ ప్రభుత్వం చేస్తుంది తప్ప ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ఏ ఒక్క ఆలోచన చేయకుండా యావత్ ప్రజానికాన్ని మోసం చేస్తున్నట్టు మాట వాస్తవం కాదని చెప్పి అడుగుతా ఉన్నాను. ముఖ్యంగా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రైతన్న అప్పుల భారాన్ని తగ్గించాలంటే మీరు మీ ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు, రైతుల ఆర్థిక భారాన్ని పెంచుతా ఉన్నారు, రైతుల్ని మోసం చేస్తా ఉన్నారు. చాలా మంది రైతులు ఈరోజు ఆత్మహత్య చేసుకోవడానికి ఈరోజు రేవంత్ రెడ్డి పాలన కారణం అని చెప్పి నేను అంటా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజా వ్యతిరేక విధానం వల్ల, రైతు వ్యతిరేక విధానం వల్ల ఈరోజు రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇదే కొనసాగితే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితులు ఊరుకునే సమస్య లేదు. మేము ప్రజా గొంతుగా ప్రజల మధ్యలో నుంచి వస్తాం. మరి ఖచ్చితంగా గ్రామాన మరి ప్రతి జిల్లాలో కూడా మేము ఖచ్చితంగా పోరాటానికి దిగాల్సి వస్తుంది, ఆందోళన చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా రేపు ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మీద, ప్రజా వ్యతిరేక విధానాల మీద మేము పోరాటం చేయాల్సి వస్తుంది అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, వెంటనే మీరు ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఏ కండిషన్ లేకుండా అందరికీ వర్తింపజేసే విధంగా మీరు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలని, అదే మాదిరిగా మరి 500 రూపాయలు మీరు బోనస్ ఇస్తామని మోసం చేసేందుకు కనీసం ఈ సీజన్ నుంచి అన్నా మీరు ఇస్తారని చెప్పేసి మేము మరి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పిఎం కిసాన్ అది యోజన అనే దాంట్లో ఆ రోజు డాటా వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్న డాటా ప్రకారం చేశారు. ఆ రోజు గత ప్రభుత్వం డాటా పూర్తిగా కేంద్రంతో సంప్రదించకుండా, కేంద్రానికి డాటా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయకుండా డాటా పంచుకోవడం వలన వారి దగ్గర ఉన్నటువంటి డాటా ప్రకారం ఇచ్చారు తప్ప ఇంకొకటి కాదు. ఇంకొకటి, మీరు మేనిఫెస్టోలో ఏదైతే అన్కండిషనల్ గా పెట్టారో కిసాన్ సమ్మాన్ యోజన ఏ రోజు కూడా మేనిఫెస్టోలో ఎన్నికల హామీ కింద మేము ఇవ్వలే. కానీ వీరు ఎన్నికల హామీ కింద ఎన్నికల్లో ప్రజలకి మేము ఇస్తాం, రుణమాఫీ చేస్తామని నోటడుకొని మీరు మేనిఫెస్టో పెట్టినటువంటి మరి రుణమాఫీకి ఎందుకు ఈరోజు కండిషన్స్ వచ్చాయి? మీ మేనిఫెస్టోలో లేని కండిషన్స్ ఈరోజు ఎన్నికల తర్వాత, గద్దెనెక్కిన తర్వాత మోసం చేయడానికి కాకుండా దేనికోసం వచ్చిందని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ స్కీమ్ అయినా ఒక స్కామే. స్కామ్ లేని స్కీమ్ లేదు. వారు ఏం చేసినా దురాలోచన, దుర్బుద్ధి. వారు ప్రజల సంక్షేమం కోసమో, ప్రజల మంచి కోసమో, మేలు కోసం చేస్తలేరు. వాళ్ళ స్వార్థం కోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళ స్వార్థం కోసమే ఈరోజు ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. రేపు మళ్ళీ ఖచ్చితంగా రేపు ప్రజల దగ్గర వెళ్ళినప్పుడు దీనికి సమాధానం వస్తుంది. మీరు కేవలం అన్ని వర్గాల ప్రజానీకాన్ని వారు ఇచ్చిన హామీలతోటే మోసం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు.